నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రులకి శుభాశీషులు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి, ఆ యొక్క వరలక్ష్మి తల్లి వ్రతాన్ని చేయుటకు శుభ సమయాలు ఏవి అనే విషయాల్ని ఒకసారి చూద్దాం. శ్రావణ శుద్ధ చతుర్దశి 8వ తేదీ, ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొనుటకు సరైనటువంటి శుభ సమయం. ఇక ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని మనం చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం. ఆ రోజు సూర్యోదయం 5:46 సూర్యోదయం అనేది జరుగుతుంది. మనం 8వ తేదీ శుక్రవారం నాడు ఆగస్టు నెలలో మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నట్టుకు మంచి సమయం అన్నమాట. అయితే శుభ సమయాల్ని ఒకసారి మిత్రుల కోసం ఈ యొక్క వరలక్ష్మి వ్రత శుభ సమయాల్ని తెలియచేయాలని సంకల్పంతో ఈ వీడియోని చేయటం జరుగుతుంది. ఉదయం 6:48 నుంచి 7:30 వరకు ఒక మంచి శుభ సమయం ఉంది. ఆ పైన 8 గంటల నుంచి 8:15 వరకు ఒక మంచి శుభ సమయం అనేది ఉంది. కొంతమంది డ్యూటీ నిమిత్తం వెళ్ళాలి అని అనుకునే వారికి ఇంకా తొందరగా చేసుకోవాలంటే 6 గంటల నుంచి 6:24 వరకు ప్రథమంగా వస్తున్నటువంటి అదొక శుభ సమయం అన్నమాట. తర్వాత మీకు చెప్పాను కదా, 6:48 నుంచి 7:30, అలాగే మరలా 8 గంటల నుంచి 8:15 వరకు ఒక శుభ సమయం. ఆ తరువాత మనకి 8:17 దుర్ముహూర్తం వస్తుంది. అది కాస్త 9:08 వరకు కొనసాగుతుందన్నమాట ఈ యొక్క దుర్ముహూర్తం. అంచేత మనం ఆ సమయాల్ని మినహాయించి మీకు అనుకూలంగా ఉండే చక్కని శుభ సమయాలు అనేవి తెలియచేయటం అనేది జరుగుతుంది. మరలా 10 గంటల నుండి 11:30 వరకు చక్కని సమయమే ఉంది. కాకపోతే మనకి ఈ యొక్క అమృత గడియలు కొంత దుర్ముహూర్తంలో పోగా మిగిలినటువంటి సమయంలో 10 నుంచి 10:08 వరకు ఒక మంచి సమయం ఉంది. చక్కగా ఆ సమయంలో మిత్రులు గృహంలో చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇంకొకసారి మనం ఈ శుభ సమయాల్ని పరిశీలన చేద్దాం. ఉదయం 6:48 నుండి 7:30 వరకు, తిరిగి 8 గంటల నుంచి 8:15 వరకు, మరలా 10 గంటల నుండి 11:30 వరకు, మరలా 10 నుంచి 10:08 అనేది ఒక మంచి సమయం. అంటే 10 గంటల ప్రాంతంలో చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి భక్తులకు ఈ సమయాన్ని ఒకసారి పరిశీలన అనేది చేయమంటున్నాను. ఈ 10 నుంచి 10:08 ఉండే ఈ సమయం సాయంత్ర భాగంలో చేసుకుంటున్న వాళ్ళకైతే 3 నుంచి 3:30
ఒక సమయం అనేది ఉంది. 4:30 ఆ ప్రాంతంలో ఒక సమయం ఉంది. కొంతమంది సాయంత్ర భాగంలో చేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శుభ సమయాల్లో చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి పూజించినట్లయితే సకల శుభాలను కలుగు చేస్తుంది ఆ తల్లి. సౌభాగ్య దేవత. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. మిత్రుడికి ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి. అందరికీ కూడా శ్రీ వరలక్ష్మీ తల్లి అనుగ్రహం చక్కగా ఉండి అందరూ ధనధాన్యాలతో ఆయు ఆరోగ్యాలతో చక్కగా ఉండాలి అని ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.